నిన్న సమ్మక్క సారక్క సాక్షిగా అబద్ధం ఆడినోళ్ళని నేను ఎవరిని చూడలే. ఆ తల్లి జర పవర్ఫుల్ తల్లి, ఆ ఇద్దరు తల్లులు చాలా పవర్ఫుల్. ఆడబోయి ఏమన్నా తెరబింగ చేస్తే అమ్మ మళ్ళా బెట్టం పట్టుకొని కథ పట్టిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి అది అర్థమైందా, అర్థం కాలేదా, సోయలేదా, పర్ర ఏదో మాట్లాడేసిండు. ఏం మాట్లాడిండో నేను మీకు చెప్తా, దయచేసి ఒకసారి చూడాలని చెప్తా. నేను ఇవన్నీ మాట్లాడతలేను. ఇదంతా కూడా ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా సిలిండర్ 5 ఉచితంగా విద్యుత్ చిక్కుముడులను అన్ని నింపుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన 10 లక్షల రూపాయలు పేదలకు కావచ్చు, 3,956 మంది కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు. మేము వచ్చిన 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసాం. స్టాఫ్ నర్సులుగా 6,956 మంది, 441 సింగరేణి ఉద్యోగులు, దాదాపుగా 15,000 పోస్టులు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు. వీటన్నిటితో పాటు మార్చి 2 తారీఖు నాడు మరొక 6,000 పైసలకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. మేము ఏదైతే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇలా గర్వంగా 25,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా మరిన్ని వీడియోస్ ఇది కథ. నేను ఏదో తొందరపాటు పడి బీఆర్ఎస్ నాయకులు లేకపోతే దాసోది శ్రవణం ఆగమాగం అయిపోయి ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతిపక్షంలోకి రాగానే అని చెప్పని కాదు. మేము ఎప్పుడు ప్రజల పక్షంలో ఉన్నాము. ముఖ్యంగా ఇది మీకు అబద్ధం అనిపించిందా, నిజం అనిపించిందా మీరు చెప్పురి. ఇది న్యాయమేనా చెప్పురి. సమ్మక్క సారక్క సాక్షిగా ఈ రకంగా ముఖ్యమంత్రి గారు నయవంచనకు పాల్పడటము న్యాయమా? మీరు ఆలోచించి చెప్పండి. 25,000 ఉద్యోగాలు నింపినాడండి ఆయన? ఏం వాగ్దానం చేసినాడు? ఇది ఎట్లుందంటే మిఠాయి కే దుకాన్ పర్ నానాజీ కా ఫాతిహా అని, నానాజీ మిఠాయి దుకాణం దగ్గర పోయి దుకాణం కొన్నది లేదు, దుకాణం దగ్గర నిలబడి ఫాతిహాలు చదువుతూనే ఉన్నాడట. అట్లా ఉంది ముఖ్యమంత్రి గారి ముచ్చట. లేదా అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు. మీరు ఏదైతే భర్తీ చేసినామో అని చెప్తా ఉన్నారో 25,000 ఉద్యోగాలు, ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు మీరు వచ్చినప్పుడు వచ్చినాయా లేదా గత ప్రభుత్వం ఇచ్చినాయా? ఇవన్నీ గత నిరుద్యోగులకు, యువకులకు, తెలంగాణ సమాజానికి తెలిసినటువంటి ఒక వేకెన్సీస్ కదా, ఇవి తెలిసినటువంటి ఒక నోటిఫికేషన్ కదా. దాన్ని భర్తీ చేసి నువ్వు 2 లక్షల కోటాలను మెర్జ్ చేస్తున్నావు అంటే నీ మోసం మొదలైంది. తెలివికల్లోడు అయితే ఏం చెప్పాలా? బాధ్యత, సోయి, ప్రజల పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఏం చెప్పాలంటే, నేను 25,000 ఆఫ్ జాబ్స్ గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి దాన్ని నేను ఇమీడియట్గా త్వరితగతిన నేను కంప్లీట్ ఇచ్చిన మాట ప్రకారంగా నేను మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలకు నేను కొత్త నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పాలా. అది చెప్పకుండా ఇవాళ 2 లక్షల్లో నేను 25,000 ఇచ్చినా అని చెప్పని ఇది దాటబోతే ధోరణి కాదా? తప్పించుకునే ధోరణి కాదా? ఇది నయవంచన కాదా? ఇది మోసం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను.